శ్రీ గురుదత్త జై గురుదత్త దత్తక్షేత్రం ముక్కెళ్ళపాడు గ్రామం నూజెండ్ల మండలం పల్నాడు జిల్లా. ఈరోజు మనం దత్తక్షేత్రంలో జరిగే పనులు, ఎలాంటి పనులు ఎంత వేగంగా ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ మండపం దాదాపుగా 20 పిల్లర్లతో అయితే నిర్మించబడింది. 20 పిల్లర్లు వచ్చేసి ఒక్కొక్క లైన్లో అయితే 5 పిల్లర్లు అయితే వేయడం జరిగింది. ఇలా మొత్తం 4 లైన్లుగా బేస్మెంట్ నుండి పై వరకు బలంగా శాస్త్రీయంగా నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి 2వ వరుస. అయితే ఇప్పుడు మెయిన్ మనం గర్భాలయం ఎదురుగా అయితే ఒకసారి అయితే చూద్దాం. ఇది మనం చూస్తున్నాం కదా, స్వామివారి యొక్క మేడి చెట్టు, అదేవిధంగా ఎదురుగా ఉంది గర్భాలయం, స్వామివారి ఆలయం. ఇక గర్భాలయం వెనుక వైపు ఎలా ఉందనేది ఇది. ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు బేస్మెంట్ లెవెల్గా అయితే వేశారు కదా, బేస్మెంట్ వేసేటప్పుడు ప్రతి పిల్లర్కు ఖచ్చితంగా దారం కట్టి 4 వైపులా చదరం కొలతలు చూసి సిమెంట్ కాంక్రీట్తో పటిష్టంగా ఫౌండేషన్ వేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకి రేపు ఈ బీమ్స్ అనేది వేయాలి కాబట్టి దానికోసమైతే మేస్త్రులు అయితే ఇలా చదరంగా అయితే చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి మెయిన్ ఆలయం బయట పక్క మనం సిమెంటు ఐరన్ అయితే దించుకున్న ప్రదేశం. ఇది వచ్చేసి ఇప్పుడు వస్తున్నది వచ్చేసి మనకి ఈ యొక్క మేస్త్రి గారు, ఈ పని మేస్త్రి గారు వెంకటేశ్వర్లు గారు. ఈయన ప్రతిరోజు అయితే ఈ యొక్క పనిని అయితే పర్యవేక్షిస్తూ ఉంటారు. మనకి కంకర అయితే అయిపోవడం జరిగింది. అయితే ట్రాక్టర్ అయితే కంకర అయితే వచ్చింది. ఇదిగోండి మనం చూసాం కదా, బేస్మెంట్ లెవెల్ అయితే 20 పిల్లర్లు అయితే అయిపోవడం జరిగింది. అయిపోయిన తర్వాత మేస్త్రులు ప్రతి ఒక్క లైన్లో ఉన్న 5 పిల్లర్లని ఒక్కొక్క దారం కట్టి ఆ చివరికి ఈ చివరికి చదరంగా చేయడం అయితే జరుగుతుంది. అన్ని పిల్లర్స్కి అలా చేసుకోవడం అయితే జరుగుతుంది. చూడండి, ఇదిగోండి ఈ విధంగా అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఈ మొత్తం నిర్మాణానికి నిజమైన హృదయం మన గ్రామ పురోహితులు గారు, దేవలపల్లి విశ్వనాథ శాస్త్రి గారు. ప్రతిరోజు ఏదో ఒక టైంలో దత్తక్షేత్రం దగ్గరికి వచ్చి ప్రతి పనిని చెక్ చేసి అయితే వెళ్తూ ఉంటారు. ఏ బీమ్ లెవెల్ కరెక్ట్గా ఉందో, ఏ పిల్లర్ ఎంత శాస్త్ర ప్రకారంగా ఉంచుతున్నారు, సిద్ధాంతి గారు చెప్పిన ప్రకారం ప్రతి కొలత సరైనదా కాదా అని ఒక్కో అంగుళాన్ని స్వయంగా అయితే చెక్ చేస్తూ ఉంటారు. కేవలం పరిశీలన మాత్రమే కాదు, ఆయన కుటుంబం మొత్తం తమ చేతనైన సహాయం, సేవ, ధర్మబద్ధమైన నిబద్ధతతో ఈ దత్తక్షేత్ర నిర్మాణంలో ప్రాణం పోస్తూ ఉన్నారు. ఇది మనందరికీ ఒక ఆశీర్వాదం, గ్రామానికి ఒక అదృష్టం. ఈ క్షేత్రాన్ని తమ శక్తి మేరకు సహకరిస్తూ ముందుకు వస్తున్న గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, వారి సలహాలు, సూచనలు, వారి ఆశీర్వాదమే ఈ దత్తక్షేత్ర నిర్మాణం ముందుకు నడుస్తున్న అసలు శక్తి. ఈ పవిత్ర పనులన్నీ రోజు మీకు చూపించడమే మా కర్తవ్యం. శ్రీ గురుదత్త జై గురుదత్త.